వేలాడబడి వేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? నీవు క్రీస్తువు కదా, ఏమంటంట? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. దేవుని స్తోత్రం. ఏ మనసుతో ఉన్నాడు ఆయన అంటే? యేసుక్రీస్తు ఆయనకు తెలుసు, యేసుక్రీస్తు ఆయనకు తెలుసు, యేసుక్రీస్తు వారు ఆయనకు తెలుసు. అందుకనే నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగి ఎరగని వారిగా ఉన్నారట. దేవుని ఎరిగి ఎరగని వారిగా ఉన్నారు. చూడండి, అక్కడ అంటున్నాడు కదా, మొదటి వాడిని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అయితే వారి పేర్లు మెన్షన్ చేయలేదు, కానీ చరిత్ర గ్రంథాల్లో మనం కొన్ని కనిపెడితే కొంతమంది దైవ సేవకులు చెప్పినటువంటి వాడి పేర్లు ఏంటంటే, ఎడమవైపులో ఉన్నటువంటి దొంగ పేరు గెస్టాస్ అని ఒక దైవ సేవకుడిని నేను అడిగినప్పుడు, కొన్ని గ్రంథాలు నేను పరిశీలన చేసినప్పుడు ఈ మాట తెలిసింది. యేసుక్రీస్తు వారిని మధ్యలో ఉంచి ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని చిలువేశారు. అయితే వారు ఎటువంటి వారు అంటే, దొంగలు భయంకరమైనటువంటి వారు, దుష్ట హృదయం కలిగిన వారు. వారు ఎటువంటి చేయడానికైనా వాళ్ళు వెనకాడరు, అటువంటి మనస్సు కలిగిన వారు. అయితే వారిలో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఎడమవైపునటువంటి దొంగ పేరు గెస్టాస్, అంటే కఠిన హృదయము కలిగిన వాడు. ఇంకా మరొక పేరున్నదట, దుమాకారని, శశికారని, ఇంకా 2 పేర్లు కూడా వ్యక్తుకున్నాయని మరి చరిత్ర గ్రంథాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కఠిన హృదయుడట, పశ్చాత్తాపము లేనివాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా ఏమంటున్నాడయ్యా? మమ్మల్ని కూడా రక్షించుమని చెప్తూ ఉన్నాడు. ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు? మరి రెండవ వారి యొక్క మాటలు కూడా మనం చూద్దాం. రెండవ వాడు చెప్తున్నాడు అక్కడ, వానిని గద్దించి, కుడివైపునటువంటి దొంగ ఎడమవైపునటువంటి దొంగతో మాట్లాడుతున్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఏంటంట? మనకైతే ఇది న్యాయమే. ఎందుకంటే అనేకమైన ఘోరాలు చేశాం, అనేకమైన దుర్మార్గపు పనులు చేశాం, దొంగతనాలు చేశాం, నరహత్యలు చేశాం. మనం సిలువ వేశారంటే న్యాయం ఉంది, మనకైతే ఇది న్యాయమే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇద్దరు ఒకే చోట దొంగతనం చేస్తారు, ఇద్దరు దొంగతనానికి వెళతారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకేసారి సిలువ వేయటానికి తీసుకొని వచ్చారు, సిలువ వేశారు. సిలువలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఆ మొదటి వాడు అంటున్నాడు, దేవుని ఎరిగిన వాడే, నీవు క్రీస్తువు కదా, నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు కదా అంటే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు దొంగలకి యేసుక్రీస్తు వారి గురించి తెలిసే ఉన్నది అక్కడ అంటున్నారు కదా. మనమైతే దొంగలమే, మనకైతే ఇది తప్పదు, మనకు న్యాయమే ఇది, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్తున్నారు. అంటే ఈయన ఏ తప్పు చేయలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఈ మొదటి వాడు చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని చదివిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపమైనటువంటి మనసు. యేసుక్రీస్తు వారు తెలుసు, అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడని తెలుసు,
ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారన్న సంగతి కూడా తెలుసు. లేకపోతే నువ్వు క్రీస్తువు కదా అనే మాట అతని నోటి నుంచి వచ్చే మాట కాదు. ఈ రోజున చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటున్నారు. దేవుని సన్నిధికి వెళుతూ కూడా వెళ్ళనట్టుగా ఉంటున్నారు. దేవుని ఎరిగిన వారు కూడా ఎరగనట్టుగా ఉంటున్నారు. అర్థమవుతుందా? ఎందుకనంటే వారికట ఎటువంటి హృదయం అంట, కఠినమైన హృదయాలు. దేవునికి దూరంగా ఉన్నంత వరకు, వారు అదే శిక్షలో కొనసాగుతున్నంత వరకు, వారి మనసులు మారినంత వరకు, పశ్చాత్తాప హృదయం వారికి లేనంత వరకు కూడా వారు ఎక్కడ ఉంటారంట, దూరంగానే ఉంటారు, ఎరగనట్టుగానే ఉంటారు. వారి జీవితాల్లో ఏ కార్యములు కూడా చూడలేరు. దేవుని కనికరం వారి మీదకి రాదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అతడట కఠిన హృదయం కలిగిన వాడట. తన హృదయంలో ఎక్కడ కూడా పశ్చాత్తాపం అనేది లేనే లేదు. అయ్యో నేనైతే ఈ పాపం చేస్తున్నాను, నేను శిక్షింపబడ్డాను, మరి ఈ క్రీస్తు అయితే ఏ పాపము చేయలేదు కదా, ఎందుకు మరి నీతిమంతుని నిరపరాధిని ఈ రీతి యొక్క సిలువ వేశారని ఎక్కడ కూడా తనకి పశ్చాత్తాపం రాలేదండి. తన మనసు ఎక్కడ కూడా కొంచెమైనా కూడా తగ్గింపు లేకుండా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఏమయ్యా, నువ్వు క్రీస్తువు కదా, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపావు కదా, నీకు అసాధ్యమైంది ఏముంది, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రోజున చాలా మంది కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనసు ఎరగిన వారిగా ఉన్నారు. తన హృదయాలు మాత్రలా, మనసులు మారడం లేదు. ఏ కోశమును కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నా కొరకు రక్తము కాచాడే, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడే, నా దేవుడు నా కొరకు మళ్ళా పునరుద్ధారణ తిరిగి లేచాడే, నా కొరకు నిత్య జీవాన్ని ఏర్పరిచాడే. ఎందుకు ఈ లోకం వైపు నేను చూడాలి, ఎందుకు ఈ లోక ఆశల వైపు నేను పరిగెత్తాలి అనే ఆలోచన చాలా మందికి రావడం లేదండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అతడు వాస్తవాన్ని చూస్తే కనికరము లేనివానిగా ఉన్నాడు, పశ్చాత్తాపం లేనివారిగా ఉన్నాడు, మంచి హృదయం కలిగిన వ్యక్తిగా అతను లేడు. అర్థమవుతుందా? ఈ రోజున మనం కూడా అదే మనసు కలిగి ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరానికి వెళుతున్నాం, మారు మనసు రాదు. దేవుని సన్నిధికి వెళుతున్నాం, మనసు మారదు, బుద్ధి మారదు, ఆలోచన మారవు. అర్థమవుతుందా? మనకు మాత్రం పేరుకు మాత్రం దేవుని సన్నిధికి వెళ్తాము, పరిశుద్ధ గ్రంథాల చేతితో పట్టుకుంటాము, నిత్యము కూడా దేవుని మందిరానికి వెళ్తాం, మార్పు లేని వారిగా. ఒక ఆమె దురాత్మ బట్టి ఇంచుమించుగా 18 సంవత్సరాలు నడుము వంగిపోయి వస్తూ పోతూనే ఉందంటే కానీ మార్పు రాలా. ఎప్పుడో 18 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆమెకు మార్పు. అర్థమవుతుందా? ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని మందిరాలకు వెళ్తున్నటువంటి వారు మారు మనసు లేని వారిగా ఉన్నారు, పాపము నిమిత్తం పశ్చాత్తాపము పడని వారిగా ఉన్నారు. అర్థమవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, వారి హృదయాలు దేవుని వైపు తిప్పుకున్న వారిగా లేరు. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నట్టు వస్తున్నాం. ఇక్కడ మొదటి దొంగ కూడా ఉన్నాడు కదా, ఎడమవైపు దొంగ. ఆయన అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా అంటే యేసుక్రీస్తు వారు ఆ దొంగకు తెలుసు, మనకు కూడా తెలుసు యేసుక్రీస్తు వారు. అయితే రెండవ వ్యక్తి అంటున్నాడు చూడండి, అతని పేరు ప్రియ దేవుని బిడ్డలారా డిస్మాస్. ఏం పేరు అంటే అతని పేరు పరిశుద్ధ గ్రంథంలో ఈ పేరు లిఖించబడలేదు. ఇతని పేరు డిస్మస్ అట. ఇతని పేరుకి అర్థం ఏంటంటే అస్తమించే సూర్యుడు అని అర్థం అంట. అస్తమించే సూర్యుడు అని ఆ పేరుకి అర్థం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుడివైపునటువంటి దొంగ అక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే చూడండి, అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా దేవునికి భయపడే వారిగా లేరు. దేవునికి భయపడతలా, రానటువంటి భయంకరమైన దినాలు వారికి గుర్తెరట్లా, తెలియడం లేదు, ముందు చూపు లేదు వారికి. అర్థమవుతుందా? ఏ కాడకు తినుము, త్రాగుము, సుఖించుము, ఇది కళ్ళ ముందున్న దాన్ని అనుభవించుము, ఇదే పని. రాను దినాల పరిస్థితి ఏంటి, నా ఆత్మసామత ఏమిటి, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, ఎప్పటి నుంచో వెళుతున్నాను, నాలో ఏమన్నా మార్పు కలిగిందా? లేదు, నేను కూడా అదే శిక్షావిధిలో ఉన్నానా, అదే శాపగ్రస్తమైనటువంటి జీవితం జీవిస్తున్నానా, అదే మనసు కలిగి ఉన్నానా? మనుషులు ఒకసారి తన ప్రశ్న వేసుకోరా? ఎప్పుడన్నా మనం దేవుని మందిరంలోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడైనా
ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళొచ్చాననేటువంటి ఒక మాట, ఒక ఆలోచన మనసులో ఉన్నప్పుడైనా కాస్త ఆలోచన రాదా అన్నా. అక్కడ అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? భయపడరు. వాళ్ళకి అదే శిక్షలో ఉన్నారు. చేసిన పాపాలను బట్టి, వచ్చినటువంటి శాపాన్ని బట్టి మారు మనసు రావడం వల్ల, మనసు మారడం వల్ల, పశ్చాత్తాపం కలగడం వల్ల, అందుకని ఎదుటి వారిని దూషించే విధముగా ఉన్నాడు. అందుకే అంటాడు కదా మొదట్లో, ఏమంటాడు తెలుసా? వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు ఏం చేస్తున్నాడ? దూషిస్తూ ఉన్నారు. దేవుని నమ్మని వారు, దేవుని నమ్మేమని చెప్పుకుంటున్న వారు కూడా దేవుని దూషిస్తున్నట్లే, దేవుని దూషిస్తున్నట్లే. అందుకని అక్కడ రాయబడుతున్న మాట చూడండి, ఏమంటున్నాడంటే అక్కడ ఏమంటున్నాడంటే, మనమైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేను. అందుకు ఆయన వారితో ఏమంటాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా. అందుకనే డిస్మస్ అనే పేరుకి ఏంటంట? అస్తమించే సూర్యుడు. ఏమవుతాడంట? నేడు నీవు నాతో కూడా పరదేశంలో, అంటే ఇక నువ్వు సరిపోతావు, నేను కూడా ఏంటంట చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణగా తిరిగి లభిస్తాను, నాతో కూడా నువ్వు పరదేశంలోకి వస్తావని. ఏమవుతున్నా? ఎంత గొప్ప మనసు చూడండి, ఎంత గొప్ప పశ్చాత్తాపం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున చేసిన పాపం బట్టి మనుషులకు పశ్చాత్తాపం కలగడం వల్ల, తన స్థితి రోజు రోజుకు దిగజారిపోతున్న పశ్చాత్తాపం కలగడం వల్ల, మారుమనసు రావడం వల్ల, పేరుకు మాత్రమే మనం క్రైస్తవులము, పేరుకు మాత్రమే దేవుని నమ్మి ఉన్నాం, పేరుకు మాత్రమే దేవుని వెంబడిస్తున్నాం, అంతే. మనలో ఎటువంటి మార్పులు కలగటం. మార్పు కలిగింది కాబట్టి, చేసిన పాపం నిమిత్తం పశ్చాత్తాపం కలిగింది కాబట్టి, అతని మనస్సు దేవుని చూసినప్పుడు మారిపోయింది కాబట్టి, అయ్యో నేనైతే ఈ పాపం చేసేది, ఇది నాకైతే న్యాయమే, మరి ఇది ఏ పాపం చేయలేదే అని యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు తన మనస్సు మారిపోయి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో యేసుని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంట? యేసు నీవు నీ రాజ్యంలో ఏంటంట, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత మంచి మాట చూడండి, ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప పశ్చాత్తాపం వచ్చింది చూడండి మనిషి. మరి ఇద్దరు కూడా ఉన్నారు, ఇద్దరు ఒక చోట దొంగతనం చేసేవారే, ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళే, వారిద్దరికి ఒకేసారి శిక్ష విధించారు కదా. అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే, మార్పు లేని హృదయాలు కలిగి ఉన్నారు, పశ్చాత్తాపం లేని హృదయాలు కలిగి ఉన్నారు, తన జీవితాలు మార్చుకోవడంలా. అర్థమవుతుందా? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని ఎలాగంట, మనల్ని ఏం చేస్తాడంట? తన రహస్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి, తన రాకలో ఎత్తబడడానికి, నీతిమంతులుగా జీవించడానికి, ఆ పునాదులు కలిగిన పట్టణంలో ఆయనతో పాటు మనమందరం కూడా ఉండటానికి. అందుకని మనుషులు లోకం వైపు చూస్తున్నారు. లోకము తన ఆశలు గతించిపోతాయి. భూమి మీద ఏది ఉండేది కాదు, ఇవన్నీ మొత్తం నేల కూలిపోయాయి. అన్నీ కూడా పెద్ద పెద్ద మిద్దులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, గొప్ప గొప్పవన్నీ కూడా కట్టుకుంటున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి. ఇవేవి భూమి మీద నిలిచేవి కాదు. మనమైతే వాటి వైపు చూస్తున్నాం కానీ నిజమైనటువంటి దేవుని వైపు మనం చూడటం లేదు. మన హృదయాలు, మన మనసులు దేవుని వైపుకి తిప్పుకోలేకపోతూ ఉన్నాం. నామకార్థపు క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవ్యం అంది. ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారు మనకు తెలుసు. అందుకని చెడ్డ హృదయం కలిగిన వాడు యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నావు, క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా. నామకార్థమైన వాడు, దేవుని మహిమను ఎరగనవాడు, దేవుని ప్రేమను ఎరగనవాడు, ఎరుగున్నాడు, తెలుసు ఆయనకి గొప్ప కార్యాలు జరిగించమని ఆయన ఎనలేదంటారా? యేసుక్రీస్తు వారితో పాటు సిలువేసేట్టు యేసుక్రీస్తు వారి తనకు తెలియక ఉన్నాడు అక్కడ, అన్నీ తెలుసు. సర్వలోకం మానవాళి కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడని, ఆయన మన కొరకే ఈ లోకంలో ఆయన ఏంటంట 33.5 సంవత్సరాలు జీవించాడని, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడని,
మళ్ళీ ఆయన తిరిగి లేచాడని అందరికీ తెలుసు. అందుకే మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం మనం. కానీ అదే ఆలోచనలు కలిగి ఉంటున్నాం, అదే శిక్షా విధులు ఉంటున్నాం. కానీ నా బ్రతుకు మారాలి, నా స్థితి మారాలి, నా కుటుంబ స్థితి మారాలి, నేను దేవుడు సంపూర్ణంగా తిరగాలి అనేటువంటి ఆలోచన వారికి రావడం వల్ల. ఎందుకో తెలుసా? ఎందుకంట దుష్ట హృదయము, చెడ్డ హృదయము. అర్థమవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అక్కడ అంటున్నాడు చూడండి, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ ఇద్దరు దొంగల్లో ఒక్క దొంగకు మాత్రమే పశ్చాత్తాపం కలిగింది. ఒక్క దొంగ మాత్రమే పరదేశంలోకి వెళ్ళిపోయాడు. రేపు నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. నన్ను నేను చూసుకున్నప్పుడు, నన్ను నేను విమర్శ చేసుకున్నప్పుడు, నాలో ఉన్న లోపాలన్నీ ఎప్పుడైతే నాకైతే కనపడతాయో, నేను చూసుకున్నా సరి చేసుకుంటానో, అప్పుడు నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను. ఎప్పుడట? అంతం వరకు అదే ఆలోచన కలిగి ఉండాలి, అదే ప్రేమ కలిగి ఉండాలి, అదే పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. ప్రతి దినము కూడా నన్ను నేను పరీక్ష చేసుకున్నప్పుడు ఆ డిస్మస్ జ్ఞాపకం చేసుకున్నాడు, తన యొక్క పాపాలు జ్ఞాపకం చేసుకున్నాడు, యేసుక్రీస్తు పరిశుద్ధులని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అతను వెళ్ళిపోయాడు, పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున మన హృదయం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఒక వాక్య భాగాన్ని మీకు తెలియపరుస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు. సీమోను ఒక మనుషుడు ఆ లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు మరి జనులను విభ్రాంతి పరచుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోదయ, సమరయ, గలిలయ, ఈ 3 పట్టణాల మధ్యలో ఏముంటుందంట? సమరయ ఉంటుంది. ఈ 3 పట్టణాల మధ్యలో మీరు లాస్ట్లో చూస్తే కొత్త నిబంధన మ్యాప్ ఉంటుంది చూడండి, అక్కడ చివరిలో మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో చూస్తే కిందేమో యోదయ ఉంటుంది, మధ్యలోనేమో సమరయ ఉంటుంది, చివరికి వెళ్ళేసరికి గలిలయ అని ఉంటుంది. అయితే ఈ యొక్క సమరయులు ఎవరై అంటే వెలివేయబడిన వారు. ఈ యూదులు కానీ వీళ్ళెవరు కూడా వాళ్ళని లెక్క చేయరు, ఊరికి బయట ఉంటారు, దూరంగా ఉంటారు. అటువంటి వ్యక్తి ఈ యొక్క సీమోన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన యొక్క వృత్తి ఏంటంటే గాడి చేసి బ్రతికేవాడు. ఇతడు గాడి చేస్తూ ఉంటే, గాడి చేస్తూ అనేక మందిని మెప్పిస్తూ ఉండేవాడు, సంతోషపరుస్తూ ఉండేవాడు. అర్థమవుతుందా? ఇది సంతోషపరుస్తూ ఉండేవాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టు కూడా అందరూ కూడా దేవుని యొక్క మహాశక్తి అనబడినటువంటి వాడు ఇతడే అని చెప్పుకునేవాడు. ఇతను చేస్తుంటే మ్యాజిక్ని బట్టి, అక్కడ రాయబడిన మాట చదవండి, మీకు అర్థమవుతుంది. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టారు, దేవుని చూడలేదు. అంటే అంత గొప్పగా గాడి చేస్తూ ఉన్నాడు. ఇతరేమైనా సేవకుడా కాదు, యాజకుడా కాదు. ఇతను కూడా పిలుపు గారి దగ్గర రక్షణ పొందినవాడు. చూడండి, ముందుకెళ్తే మనకు ఆయన గురించి అర్థమవుతుంది. చూడండి, అతను బహుకాలముగా గాడి చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టింది. అయితే ఆ ప్రాంతంలో సమరులందరూ కూడా అతని ఎందుకు లక్ష్యం ఉంచారు. మంచి మంచి గాడిలు చేస్తూ ఉన్నాడు, వాళ్ళని మెప్పిస్తూ ఉన్నాడు, ఇతరే నిజముగా ఇతరే గొప్పవాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలు అక్కడ అంటున్నాడు, అయితే చదువుతారా, పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుతుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నమ్మి, పిలుపు గారు చెప్తున్న వాక్యాన్ని నమ్మి అందరూ కూడా బాప్తిసం పొందుతూ ఉన్నారు. ఈ రోజున బాప్తిసం అంటే భయపడుతున్నారు. ఎందుకని?
ఎందుకని అయ్యా బాప్తిసం తీసుకున్నావు అనుకో, ఇప్పుడేందుకు పాస్టర్ గారు, నాకు ఎంత వయసు వచ్చిందని సచ్చినప్పుడు నేను తీసుకుంటావా? సచ్చినప్పుడు తీసుకుంటే దేవునికి ఉపయోగం నీ వల్ల? నీ బాల్యంలోనే దేవుణ్ణి నమ్ముకొని వయసుకు తగినట్టుగా నువ్వు బాప్తిసం తీసుకుని దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించి అనేక మందికి ఆ నశించిపోతున్న వారికి స్వార్థ ప్రకటించాలని నువ్వు ఇష్టపడాలి. కానీ ఇప్పుడు నాకెందుకు బాప్తిసం, నాకు ఎంత వయసు అని, ఈ లోకం సస్తే దేవుని పిలుపు వస్తే నువ్వు రక్షణ పడలేదు కదా, నువ్వు బాప్తిసం పొందలేదు కదా, నీ మనసు మారలేదు కదా, నీ బుద్ధి మారలేదు కదా, నీ క్రియలు మారలేదు కదా, నీ ప్రవర్తన మారలేదు కదా. నువ్వు చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఏం చేస్తాయంట? తీర్పులోకి వెళ్తాయి. అందుకే బాప్తిసం, నువ్వు తీసుకున్న బాప్తిసాన్ని బట్టి ఇదిగో అమ్మ నేను దేవుణ్ణి అంగీకరించాను, ఈ మాట మాట్లాడకూడదు, నేను దేవుణ్ణి అంగీకరించాను, ఈ పని చేయకూడదని ఆ బాప్తిసం నిన్ను ఏం చేస్తంట? ఆ లోక సంబంధమైన వాటికి పోకుండా చేస్తుంది. ఒక మంచి సాక్ష్యాన్ని నీకు ఇస్తుంది అన్నమాట. అందరూ ఊరినే బాప్తిసం పొందటం లేదు, ఒక మంచి సాక్ష్యం కోసం దేవుని బిడ్డగా అంగీకరించడానికి, దేవుడిని అంగీకరించడానికి, దేవుని నువ్వు అంగీకరించడానికి, నీ బ్రతుకు బాగు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సదవకాశం ఇది. నాకెందుకు బాప్తిసం? లోకంలో ఊరేగుతావా? ఏమా లోకంలో ఊరేగుతావా? ఈలోకి ఏదో ఒక రోగం వచ్చి ఏదో ఒక జబ్బు వచ్చి చనిపోయే ఒక పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకుంటే, నీ మనసు మార్చుకుని, బుద్ధి మార్చుకుని, ప్రవర్తన మార్చుకుని బాప్తిసం తీసుకుంటే నీ పితరుల పాపం, నీ పాపం నీ బిడ్డల మీదకి రాకుండా వారి జీవితాలు ఏమవుతాయంట? మంచిగా ఆశ్చర్యపడతాయి. తల్లిదండ్రుల పాపాలు ఏంటంటే పితర పారంపర్యం ప్రతి పాపము, శాపము ఏమవుతుందంట? బిడ్డల మీదకి వస్తుంది. ఈ పాపను కొట్టివేయబడ్డానికి బాప్తిస్మము, సంతోషంగా బ్రతకడానికి, నెమ్మదిగా బ్రతకడానికి, సమాధానంగా బ్రతకడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, దేవుని యొక్క రాకడలో ఎత్తబడటానికి. అందుకనే అనేక మంది అక్కడ అంటున్నాడు, సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను అని రాయబడింది అక్కడ. చూడండి, మరొక మాట చెప్తాను. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరి. యెరూషలేములోని అపోస్తులు విని పేతురు, యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వాళ్ళు ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, ఎవరు దిగి ఉండలేదు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు. అంతకుముందు బాప్తిసం మాత్రం పొందారు. యోహాను దగ్గర ఎలా బాప్తిసం పొందారు అట్లా బాప్తిసం పొందుతూ వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి రాలేదంట అక్కడ. అయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను, ఏ సీమోనైనా గాడి విద్య కలిగినటువంటి సీమోను చూసి వారు ఎదుట ఏం చేశాడంట? మరి ఈయన మీరు బాప్తిసం తీసుకోలేదా? తీసుకున్నాడే ఫిలిప్పు గారి దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. ఈ సీమోను, గాడి సీమోను బాప్తిసం తీసుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేదు. తీసుకుని ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారు ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు చూదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారం నాకు ఈయుడని అడిగాను. పరిశుద్ధాత్మ డబ్బులు కొనేదా? డబ్బులకి ఏమైనా నమ్మేదా? చూడండి, చాలా మంది ప్రియ దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన వారు కూడా ఇటువంటి అనుభవం లేదు. ఆ అనుభవం ఎందుకు లేదు? ఎవరో తీసుకోమన్నారు. బిడ్డలు పెళ్లి అవుతుందనో, నీకున్న రోగం పోయిందనో, నీకున్న అప్పులు పోతాయనో బాప్తిసం తీసుకొని చెప్తున్నారు. ఎవరు చూసి నువ్వు బాప్తిసం తీసుకోవాలి? దేవుని చూసి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నీ కొరకు రక్తం వచ్చి నీకు రక్షణ అనుగ్రహించినప్పుడు దేవుని చూసి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈ రోజున చాలా మంది సేవకులు కూడా చాలా మంది ఏం చెప్తారు తెలుసా? అమ్మా, నీ అప్పు తీరిపోతే బాప్తిసం తీసుకో, నీ రోగం పోయింది బాప్తిసం తీసుకో. ఎందుకు పోయింది రోగం? బాప్తిసం తీసుకో. రోగం పోయిందా? పోనే పోదు. నీ హృదయాంతరంగం మారితే పోతే, నీ మనసు మారితే పోయింది. నీ క్రియలకు తగినట్లుగా, నీ ప్రవర్తనకు తగినట్లుగా, నీ వేషధారకు తగినట్లుగా నీ మనసు మార్చుకుంటే నీకున్నవన్నీ పోతాయి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది డబ్బులతో కొనేది కాదండి, డబ్బులతో కొనేది కాదు. దేవుడే మన హృదయాంతరంగము, ఆ హృదయాంతరంగాన్ని బట్టి దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ అంటున్నాడు, ఒక మాట చూడండి, 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును పొందుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. మొక్క మీద చెప్పేసి ఇచ్చాడు. అర్థమవుతుందా? ప్రతిదీ రూపాయితో కొనాలంటే అటు కుదిరింది, అవునా కదా? నువ్వు దేవుణ్ణి నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కొంతమంది వస్తారు ప్రియ దేవుని బిడ్డలారా, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. కనీసం సేవకుని చేత ప్రార్థన కూడా చేయించుకోరు, మేమేం పరిశుద్ధులం అన్నట్టు. వాళ్ళు అక్కడ చూడండి, వారు అపోస్తులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడి ఉన్నవి. సీమోను చూసి వారి ఎదుటి ద్రవ్యం పెట్టి, నాకు పరిశుద్ధాత్మను ఇవ్వండి అయ్యా, నేను ఎవరి మీద అయితే చేతులు ఇస్తానో వారు కూడా పరిశుద్ధాత్మను పొందాలి మీకులాగా. నన్ను కూడా అట్లా ఏది నాకు ఇచ్చేయండి, అది నేను ద్రవ్యం ఇస్తాను, డబ్బులు ఇస్తాను మీకు అని చెప్పి ద్రవ్యాన్ని వాడు ఎదుటి పెట్టారు. అర్థమవుతుందా? దేవుని సేవకులు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మీదకు రావటం వలన శ్రమలో మనం ఆ శ్రమలు ఎదిరిస్తాం. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మలో మనం ఉన్నప్పుడు, ఆత్మను పొందుకొని ఉన్నప్పుడు అవేమి మనం ఏం చేయలేవు, ధైర్యంగా ఉంటాం. చాలా మంది దేవుని బిడ్డలే ఆర్థికంగా వెనకబడిపోయి అప్పులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, కోటి మంది ఉన్నారు. మరి వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే, వీళ్ళు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే. ఎందుకని చనిపోయారంటే అప్పులు ఎక్కువైనట్టయ్యా, ఎందుకమ్మా కడుపు లేపు ఎక్కువైందంటయ్యా, తట్టుకోలేక చచ్చిపోయిందయ్యా. పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే వాటిని జయించలేము. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. దుష్టుడిని ప్రేరేపించి తీసుకెళ్ళి నెట్టేసేస్తాడు అగాధంలో, పాపానికి, అపవిత్రతకి, అజ్ఞానానికి, అనాలోచనకి త్రోసివేసేస్తాడు. అదే నువ్వు బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నట్లయితే అది నేనేం చేయలేదు. శ్రమ వచ్చిందా, అదేం చేస్తుందిలే. బాధ వచ్చిందా, అదేం చేసిందిలే. రాగం వచ్చిందా, అదేం చేసింది. ప్రార్థన చేసుకుంటున్నాగా, నా దేవుడు నా పక్షానికి, అది నన్ను ఏం చేస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకంటే మనము మనుషులు ఎందుకు కాదు, మన నిరీక్షణ దేవుని అంటే. ఆయన ఉన్నాడు నాకు సమస్తం, ప్రతి విషయంలో కూడా, ప్రతి బలహీనతలో, ప్రతి కరువు కాటకాల్లో కూడా, ప్రతి ఇరుగు ఇబ్బందుల్లో కూడా నా యేసయ్య నాతో ఉన్నాడు. ఒక నిరీక్షణ, ఒక ధైర్యం ఎవరిని బట్టి అంటే నా దేవుని బట్టి. అంత ధైర్యం ఎప్పుడు వచ్చింది తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నప్పుడే. లేకపోతే ఏదో నామకార్థంగా బాప్తిసం తీసుకుని ఏదో అని చెప్పేసి నువ్వు ఎట్టు పడితే ఇల్లు సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ ఇష్టానుసారంగా బ్రతికితే అర్థమవుతుందా? అట్లాగే ఉంటుంది నీ బ్రతుకు. చూడండి, అక్కడ ఉంటాడు ఒక మాట ప్రియ దేవుడు బిడ్డలారా, ఏమంటాడు చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతను మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఈ రోజున మన హృదయాలోచనలు ఎలా ఉన్నాయి? మందిరంలో ఉంటే ఒక రకంగాను, సేవకుడి దగ్గర ఉంటే ఒక రకంగాను, వీధిలో ఉంటే ఒక రకంగాను, ఇంటిలోకి వెళ్తే మరొక రకంగాను. చాలా మంది దేవుని మందిరం నుంచి ఎంపటి బయటికి వెళ్ళిపోయి టీవీలు పెట్టి చేస్తారు. అంటే ఇలా హృదయాలు ఎలా ఉన్నాయంటే టీవీని వదిలిపెట్టి ఉండలేరు, సీరియల్ వదిలిపెట్టి ఉండలేరు, సినిమాలు వదిలిపెట్టి ఉండలేరు. చూడండి అక్కడ అంటున్నాడు, ఇప్పుడు నా సొంత మాటలు కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా చూడండి అంటున్నాడు, ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఇదే మాట నేను మీతో అన్నాను, మీరు ఏమంటారు? ఇదే మాట నేను మీతో అంటే మీరు ఏమంటారు?
ఏమన్నాయా పొద్దుగుక్కులు ఇక్కడ ఎన్ని సంఘాలు లేవు, ఈ సంఘానికి రావాలా? యథార్థంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు దైవ సేవకులు. ఈ రోజున దైవ సేవకులు అలా మాట్లాడితే సంఘాలు విశ్వాసం రాదు. పెద్ద పెద్ద సంఘాల్లో పారిపోతారు. చుట్టుపక్కల పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకని? అక్కడ ఎవరో తెలియదు, నీ వేషధారణ ఏంటో తెలియదు, నీ బ్రతికేంటో తెలియదు, నీ మనసు ఏంటో తెలియదు, నువ్వు ప్రార్థన చేసుకుంటావో లేదో తెలియదు. అర్థమవుతుందా? అదే ఇక్కడ అనుకో సూటిగా మాట్లాడతారు. నువ్వు నీ స్థితి ఎలా ఉందో, నువ్వు ఆరోగ్యం ఎలా ఉందో లేదో, ఇంట్లో జరుగుతుందో లేదో, మనుషుడు ఎలా ఉన్నారు ఏంటి, అదవుతుందా? సమస్తమును కూడా దేవుని సేవకులు కనిపెడతా ఉంటారు. నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు, నీ స్థితిగతులు ఎరిగి ఉంటారు. అదే 1000 మందిలో 100 మందిలో 200 మందిలో వెళ్ళిపోయాడు కూర్చున్నావు అనుకో, మాట్లాడతారు, బాగానే పలకరిస్తారు. అర్థమవుతుందా? నీ హృదయం వారికి తెలియదు, నీ మనసు వారికి తెలియదు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ అంటున్నాడు ఏమనంటే, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకాలను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అప్పుడు సీమోను అంటున్నాడు, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోనమని చెప్పాను. మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాము, మేము ఉపవాసం ఉన్నాము, మీరు ఉపవసించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నట్టుంది. అంతే కదా? సీమోను అన్న మాట ఏంటి? కనీసం పశ్చాత్తాపం ఉందా? అయ్యా నన్ను క్షమించు, తెలుసు తెలియక వాటి మీద ఆశపడి మరి నాకున్నటువంటి మొదటి ఆ బుద్ధిని బట్టి ఇట్లా మాట్లాడానయ్యా, నన్ను క్షమించమని నోటి నుంచి మాట రాలేదు సీమోను పేతురుకి. అక్కడ ఏమంటాడంట? ఏమంటున్నాడు? అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని ఎవరు వేడుకోవాలా? నువ్వు వేడుకోవాలి, నేను వేడుకోవాలా? నువ్వు తింటే నాకు నా ఆకలి తీరిద్దా? నేను తింటే నీకు ఆకలి తీరిద్దా? నీ ఆత్మశిక్ష నువ్వే అనుభవిస్తావు, నా ఆత్మశిక్ష నేను అనుభవిస్తా. ఎవరు వేడుకుంటారు దేవుణ్ణి? నీ పాపం నీదే, నా పాపం నాదే. రేపు తీర్పు నేనే వెళ్ళాలి అక్కడ. నీ శిక్షను బట్టి నేను వెళ్ళను, నా శిక్షను బట్టే నేను వెళ్తాను అక్కడ తీర్పుకి. అర్థమవుతుంది? ఏమంటాడు సీమోను పేతురు, అయ్యా నువ్వు ఏదో చెప్పావు చూడు, ఏమని? నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లా కనబడుతున్నది. అర్థమవుతుందా? అదే చెప్తుంటే అంటున్నాడు, చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా చూడయ్యా, నువ్వే వేడుకో దేవుణ్ణి, నేను వేడుకోను కానీ, నా వల్ల కావట్లేదు కానీ. ఎందుకని? నా బుద్ధి మారలేదు ఇంకా, నా బ్రతుకు మారలేదు ఇంకా, నా పశ్చాత్తాపం రాలేదు ఇంకా. చాలా మంది ఇదే ఆలోచన కలిగి ఉన్నారు. చాలా మంది ప్రార్థన చేయగల అన్న ఏమైనా కనపడిందా? ఏది కనపడేది? నీ గురించి ఏం కనపడింది నాకు? నువ్వు కూడా యేసురక్తంలో కడగబడ్డావుగా, యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. నీకే చెప్పాడు కదా దేవుడు వాక్యంలో, నీకు చెప్పలా? బాప్తిసం పొందేటప్పుడు చెప్పలా నీకు? ఏం పిల్లలు? మార్కు సువార్త 16:16 చదవడం ఒకసారి. వెళ్ళిపోయింది. రక్షింపబడును, నమ్మవారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి పట్ల ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుతారో అదేమనగా దయ్యములు వెళ్ళగొడతారు మీరే, కొత్త భాషలు మాట్లాడతారు మీరే. సేవకులతో పనిలేదు ఇంకా. దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు నీకు, అనుభవించాడు. పరిశుద్ధాత్మ అనుభవించాడు నీకు. ఆత్మశాంతి నువ్వు సమస్తం చేయించవచ్చు. మరి నువ్వెందుకు నన్ను అడిగేది ఏమైనా కనపడిందని? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు చెప్పలేదు మీ పాస్టర్ గారు, అమ్మ ఈ అద్భుతాలను నీవు చేస్తావమ్మని వేస్తున్నాము అని. హానికరమైన ఏం తాగినా నువ్వు సావు. రోగుల మీద చేయబెట్టు ప్రార్థన చేస్తే నిన్ను బట్టి వాళ్ళకి స్వస్థ వచ్చింది. పరిశుద్ధాత్మ పొందినటువంటి అనుభవాలు ఉన్న వారికి ఆ పొందేవాళ్ళని చెప్పేసి ఆ రోజు మాత్రం మందిరానికి వస్తారు, తర్వాత కనపడట. అలాంటి వాళ్ళకి ఇవి అందరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం పొందినప్పుడు దేవుడికి ఇన్ని అర్హతలు ఇచ్చినప్పుడు మళ్ళీ సేవకుడు ఎందుకు అడగడం? నాకు ఏమైనా కనపడింది నా గురించి అని. అలా అడిగేటప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే ఉపసించి ప్రార్థన చేయాలి సేవకుడితో పాటు. అలా చేస్తే అప్పుడు దేవుడు ఈ ఊరికి కూడా కనిపిస్తాడు, దర్శనించి చెప్తాడు, తెలియపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పొలికల పరిసరికి వెళ్తే ఆ ఇంట్లో తన కుమారుడు ఉరేసుకుని చనిపోయాడట. ఉరేసుకుని చనిపోయాడు. చనిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, కోడలు ఉంది, అత్తగారు ఉంది, చిన్న పిల్లోడు అన్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాం, గుర్తుందా మీకు? గోపి ప్రార్థన చేస్తూ ఉంటే అదంతా దురాత్మల ప్రభావం ఎక్కువ, శాతపడే ప్రభావం ఎక్కువ అక్కడ.
ఆ చిక్కుడు చెట్టు కింద నుంచి పై దాకా ఆ దర్శనంలో ఒకే రీతిగా కలక పసుపు ఆ కుంకుమ అన్నమాట, 2 చేతులు ఇలా వెళ్ళిపోతా ఉన్నాయి పై కింద ఏడులు కానించి. మరి నేను ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాను, ఇద్దరికి ఒకే దర్శనం రావాలిగా. ఒకటే దర్శనం వచ్చింది. మరి ఇద్దరు బాప్తిస్మం తీసుకున్న వారు దేవుని ప్రార్థిస్తున్న వారమే. ఆమె నాతో చెబుతుంది, అయ్యా ఇదిగో ఇక్కడ ఇట్లా జరుగుతుందయ్యా, అది పైకి వెళ్ళిపోయిందయ్యా దురాత్మగా చీకటి క్రియ. అవునమ్మా, నేను కూడా చూశాను. అర్థమవుతుందా? ఇద్దరికి ఒకే దర్శనం ఇస్తాను. సహోదరులు దేవపురం ఉంటారు. ఒకనొక రోజున ఇక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ సహోదరికి సేమ్ అదే దర్శనం వచ్చింది, నాకు అదే దర్శనం వచ్చింది. అనే నాకు ఇలా వచ్చింది అనే అన్నది. ఇప్పుడు వాళ్ళు నాతో చెప్పకపోతే నా దర్శనం వాళ్ళ దర్శనం ఒకటే తెలియదుగా. వాళ్ళు నాతో చెప్పారు కాబట్టి దేవుడు ఇచ్చిన దర్శనం ఒకటే. అందుకని మనలో బలహీనత ఉన్నప్పుడు, ఆత్మీయతలు వెనకబడిపోయినప్పుడు, మనలో అభివృద్ధి ఉన్నప్పుడు దేవుడి దర్శనం రాదు, మనకి ప్రత్యక్షత రాదు. ఏదో విషయంలో మనం తప్పిపోతున్నామని మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటి, ఏ విషయంలో తప్పిపోతున్నాను, ఎందుకు నేను ఎంతగా బలహీనపడిపోయాను ఆత్మీయతలో, ఎందుకు ఎంత నేను భక్తిహీనతలు కలిగి వచ్చేసిన నాకు కారణం ఏంటి తెలుసుకుని సరి చేసుకుని మనం దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసుకుంటే ఆయన తీసేసుకోవడం వరాన్ని మళ్ళా నూతన బలంతో నూతన శక్తితో నీకు ఆ యొక్క దర్శనాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మరొక మాట చెప్పి నేను ముగించి వేస్తాను. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 13:15. మత్తయి సువార్త 13:15. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం ఏమైందంట, క్రొవ్విందంట. దేవుని చోట్ల స్వస్థత పడడానికి ఇష్టపడలా. ఏం చేస్తారంట, కనులారా చూస్తున్నారు దేవుని కార్యాలు అద్భుతాలని, చెవులారా వింటున్నారు, హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయాలు ఏం చేయాలి, కురుకుని అంట. చెవులు వినడానికి మందం అయిపోయినాయట. ఏం చేస్తారంట, కళ్ళు మూసుకున్నా. దేని కళ్ళు మూసుకున్నా అంటే అపవిత్రమైన హృదయం ఉన్నప్పుడు వారు మరోనేత్రం ఏమైందంటే గుడ్డితనం కలగేసి చూడలేరు. ఏం చూస్తారు, టీవీలు, సీరియళ్ళు, సినిమాలు. ఇక వేరే నీ మనసుకి నీ కళ్ళకి ఏం కనపడవేక. ఇదే లోకం మనుషులకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆఖరి చిన్నపిల్లలు కూడా. మనం ఇప్పుడు చూపిస్తున్నాడు ఫోన్లో, ఆ పిల్లికి ఇచ్చాడు ఆ ఫోన్ పిల్లికి ఇస్తే అది గేమ్ ఆడుతుంది. ఆ ఓన్లీ లాక్కుంటే అది చీకొరుకుతుంది పిల్లి. సృష్టిలో మొట్టమొదటిగా ఒక పిల్లికి ఫోన్ ఇచ్చాడు వీడియో చెప్పి రాశాడు పక్కన. అర్థమట్ల లోకమంతా ఇదే పోకుండా ఉంది. పోవటానికి మొత్తం పైకి పోరు, నరకడానికి పోవటానికి. పుట్టే పిల్లోడికి పోనే, 10వ తరగతి చదివే పిల్లకి పోనే, పిల్లోడికి పోనే, ముసలమ్మ కూడా పోనే. అర్థమట్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వాళ్ళకి ఏమైనాయి అంటే చెవులు మందం అయిపోయినాయి, కళ్ళు మూసుకుపోయినాయి అట. ఎక్కడో కూడా తన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప హృదయంతో అయ్యా మమ్మల్ని క్షమించు, బ్రతికిందేదో ఇటువరకు బ్రతికే నేను చాలా బ్రతకను ఆయనని తన మనసు మార్చుకొని దేవునికి అప్పగించుకొని పశ్చాత్తాప హృదయంతో ముందుకు సాగిపోవడానికి ఇష్టపడలేదు. అలా ఇష్టపడకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిగా దగ్గర తీర్పులోకి వెళ్ళవలసి వస్తుంది. కఠినమైన శిక్ష ఉంది మనకు అక్కడ, కఠినమైన శిక్ష ఉంది అక్కడ. ఇక్కడ సేవకుడు చెప్తుంటే ఏడో కాలుతా ఉంటుంది, సేవకుడు మాట్లాడుతుంటే కాలుతా ఉంటుంది. సేవకుడు చెప్తున్నాడు అనుకుంటారు, సేవకుడుగా చెప్పేది అవి దేవుని మాటలు. మన దగ్గరకు వచ్చిన మనము ప్రేమతో అంగీకరించినట్లయితే మన హృదయం మార్పు చెందుతుంది. అది అంగీకరించకపోతే ఏముందిలే వాళ్ళు అట్టా చెబుతారులే అని అనుకుంటే నేలమట్టం అయిపోతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చివరికి ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 14 వచ్చి ఒకసారి చదవమ్మా. 19:14.
యూదుడైన కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఆ ఏడుగురు అలాగు చేయుచుండేవి. అందుకు ఆ దయ్యము అలాగు చేస్తున్నట్టు ఏం చేస్తున్నారు వాళ్ళు? తండ్రి ఎవరు? ప్రధాన యాజకుడు అనగా సేవకుడు. అతనికి ఉన్నటువంటి 7 కుమారులు కూడా సేవకులే. అందుకు నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరని అనగా ఆ దయ్యమును పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులు అందరికి తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగిన దురాత్మను బట్టి భయపడ్డారట. ఇక్కడ ఎన్ని దయ్యాలు పెట్టాం మనం? 4 లైన్లు ఎన్ని వదిలిచ్చాం? ఎన్ని దయ్యాలు వదిలిచ్చాం? కారణం ఏంటి అంటే సేవకులు కూడా ఎలా ఉన్నారంట? దేవుని నామములో అదొకటి దయ్యమే మాట వినకపోతే వాస్తవానికి ఇంకా సేవకులు కాదు. అర్థమవుతుందా? దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే వాళ్ళు ఎవరో దేవుని నామంలో సేవ చేస్తున్నారా, లేకపోతే ఇటువంటి హృదయం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించాలి మనం. బట్టలు కూడా లాగేసేసిందట, బట్టలు ఊడదీసి కొట్టిందట. అర్థమవుతుందా? ఈ మధ్య ఊరుంది పాస్టర్ గారే, మన దగ్గరకు రాలేదులే, నెక్స్ట్ వస్తే రావచ్చు, వయసు అయిపోయింది. అది దురాత్మక, అది ఒక శక్తి. అది ఇక్కడి నుంచి తనితే ఇల్లు ఆ గడపకు దూరం అవతల పడ్డాడంట, దగ్గర పడ్డాడంట. దేవుని సేవ చేస్తున్నామంటే విశ్వాసం కూడా గ్రహించుకోవాలి. ఎటువంటి సేవకుడు నా సేవకుడు, నేను నమ్మే దేవుడు ఎటువంటి వాడు. దేవుని శక్తి ఎందులో ఉంటుంది? నిమ్మకాయలో ఉంటుందా, తాయిత్తులో ఉంటుందా, మిరకాయలో ఉంటుందా, సొరకాయలో ఉంటుందా, గారమండలో ఉంటుందా? ఎందులో ఉంటుంది దేవుని శక్తి? ఎన్నాళ్ళు ఉంటుంది? గారమండ ఇరిగిపోదా, గాలికి కులిపోదా, మిరకాయ ఎండిపోదా, కులిపోదా, నిమ్మకాయ కులిపోదా? అంటే అది కట్టితే దురాత్మ వెళ్ళిపోయిద్దా? తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే సమూహాన్ని. ఏం పేరు నీ పేరు? సారా. ఒక్క తాయి ఇంట్లోకి వచ్చిందంటే కుటుంబం మొత్తం నాశనం చేసి పెట్టింది. ఎవరు నమ్ముతావు నీవు? దేవుని మందిరికి వస్తున్నటువంటి నా సేవకుడు ఎటువంటి వాడు గుర్తించుకోవాలి. అతనిలో ఎటువంటి శక్తి ఉందో గుర్తించుకోవాలా. అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ వీళ్ళని చూస్తే ఈ 7 కూడా ప్రియ దేవుని బిడ్డలు ఆ దయ్యం అంట ఏంటంటే, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును ఎరుగుదును, కానీ మీరెవరైనా అడుగుగా ఏ నామంలో చేస్తున్నారు వీళ్ళు? మొన్న వచ్చారంటే ఎవరు? ఒక యెహోవా సాక్షులు కాలవతలకి వచ్చి ఒక కుటుంబాన్ని చీల్చిపడేసేసారు. ఆ సహోదరుడు అడుగుతున్నాడట, అన్న చర్చికి రండి అన్న, మీ ఇంట్లో వాళ్ళు మీరే రాకపోతే ఎట్లాగనంటే, ఏర్రా ఎవరున్నారు అక్కడ ఒకడు కూడా అది ఎట్లా రమ్మంటావు? ఆడ నీకు సంఘం, నువ్వు కూడా ఉంటే సంఘం అవుతుంది. అర్థమవుతుంది. మరి యెహోవా సాక్షుల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ పిల్లలు తిక్కలు వచ్చేసి మెంటలు వచ్చేసేసింది. మేమందరం ప్రార్థన చేస్తుంటే విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అర్థం కావట్లా. నా నామమున తండ్రి ఏది అడుగుతున్నారు మీరు అవన్నీ కూడా మీకు అనుగ్రహించను అన్నాడు ఆయన. సమస్తం యేసుక్రీస్తు వారి నామములో మనకు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి యెహోవా సాక్షులని వాళ్ళ మాటిని ఈ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయారు. కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. ఇప్పుడు చాలా ఖర్చు పెట్టారంట అమ్మాయికి. ఇప్పుడు మెంటల్ కండిషన్లోనే ఉంది, కానీ మనలోకి రావట్లా, స్పృహలోకి రావట్లా. బ్రదర్ ఎలా ఉంది అమ్మాయి అంటే అలా ఉందిలే. వాళ్ళు దేవుని నమ్మరు. ఎందుకు యెహోవా సాక్షులు అంటే అటు తిరుగుతున్నారు కానీ స్వస్థత లేదు. అర్థం అట్లా. సొంత తమ్ముడు సేవకుడు వదిలిపెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. సహోదరి మనకు తెలిసిన వాళ్ళు లేదు, పాపం చనిపోయింది. ఒకనొక రోజున మేము దేవుని పనికి వెళ్తుంటే నైట్ ప్రార్థనకి వెళ్తున్నాం, దూర ప్రాంతం. మా సేవకుడిని దూషించింది. ఎందుకని? పొద్దుగూకులు నీ ఒకటే ఉండాలా, మా ఆయన పరిచర్య అని, పిల్లలు ఇంట్లో ఆరోగ్యం చూసుకునే పని లేదని చెప్పి సేవకుడు దూషించింది. తీరా చూస్తే ఎందుకు దూషించుంటామంట, మధ్య మేము
ఆదివారం నాడు భర్త ఇంటి వస్తున్నాడు, పిల్లలు తీసుకుని ఆమె పడిపోతుంది యెహోవా సాక్షుల దగ్గరికి. ఆమంటదంట, వాళ్ళు అంటారంట, ఇదిగో నీ భర్త ఆయనే కానీ ఈయన కాదు. నీ భర్త ఎవరు? ఈయన కాదు. నీ ఇక్కడ భూమి మీద పెళ్ళాడు భర్త ఈయన కాదు, నీ భర్త ఆయన నీ భర్త. ఈయనకు నువ్వు మాట వినకపోయినా నష్టం లేదు. నువ్వు వాక్యం చదవాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. వీళ్ళ మాట వినవసరం లేదు, వినాల్సినంత అవసరం కూడా లేదు. అంటే ఏంటి? అక్కడ భార్యకి భర్తలు పెట్టేశారు గొడవ. దురాత్మ సంబంధులు. సాటిన సహకారం దేనికి ఇచ్చాడు దేవుడు? కష్ట నష్టాల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులు అన్నింటిలో కలిసిమెలిసి ఉంటారు కదా. ఒంటరిగా నడుడు ఉంటే మంచిది కాదని కదా ఆదాం గారికి అవగాహన ఇచ్చింది, అవునా కదా? మరి వీళ్ళేంటి? కుటుంబాన్ని చెదరగొట్టేశారు, చెల్లాచెదరు చేశారు. ఒకరోజు వెళ్ళి మోకరించి కూర్చుని ప్రార్థన చేసి, అమ్మా అని బైబిల్ వాక్యం చదివి వినిపిస్తే, అప్పుడయ్యా మమ్మల్ని క్షమించయ్యా. కొంతమంది చెబితే కానీ ఎలగదాం, కొంతమంది చదివితే చాలు ఎలుగుతుంది బల్బు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకల ప్రియ దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దైవ పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు రంగదీసి గెలచారు. ఎటువంటి మనసు కలిగి ఉన్నారు? ఏ నామంలో దేవుని ప్రకటిస్తున్నావు? ఏ నామంలో సువార్తను ప్రకటిస్తున్నావు? నువ్వు వస్తున్నటువంటి దైవ సేవకుడు ఎటువంటి మనసు కలిగిన వాడు? ఎటువంటి బుద్ధి కలిగిన వాడు? ఏ మనసుతో సేవ చేస్తున్నాడు? సంపాదించాలని సేవ చేస్తున్నాడా? మంచి బుద్ధి ఉందా? మంచి జ్ఞానం ఉందా? పరిశుద్ధుడేనా సేవకుడు? ఒకవేళ దురాత్మను వదిలించగలుగుతా శక్తి ఉందా? సామర్థ్యం ఉందా? తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అట్లా తెలుసుకుని సేవకునికి మనం విలువ ఇవ్వాలి. ఆ దొంగ దేవునికి విలువ దూషించాడు దేవుణ్ణి. గాడి సీమోను ఆ సేవకులకు విలువ ఇవ్వలా. అదేదో మీరే వేడుకోండి అయ్యా, నా మీదకి రాకుండా. వీళ్ళు యేసుక్రీస్తు వారి నామములో దయ్యాన్ని వదిలించలా. దేవునికి భయపడిన వారు కాదు, దేవుని సేవకులుగా అక్కడ దురాత్మ గుర్తించరు. నాకు యేసుక్రీస్తు వారు తెలుసు, నాకు యేసు ఎవరో తెలుసు. క్రీస్తు కల్వరిశిలో ప్రాణం పెట్టిన యేసు ఎవరో నాకు తెలుసు. ఆ పౌలు గారు ఎవరో నాకు తెలుసు. పౌలు కూడా నేను ఎరుగున్నాను. అసలు మీరెవరు? 7 కలిసి వచ్చారు. ఇది ఒక దొంగ సంపాదన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించుకోవాలి. మన సంఘ సేవకుడు ఎటువంటి వాడు, ఎటువంటి సామర్థ్యము కలిగిన వాడు. ఇక్కడ ప్రార్థన చేసి స్తుతిస్తూ ఉంటే ఆ కేకలు పెట్టిన 2 దురాత్మలు పేరు చెప్పిన 7 సంవత్సరాల నుంచి అదే మనిషిలో ఉంటుందండి. 4 సంవత్సరాలు అదే మనిషిలో గర్భం రాకుండా పెళ్లి కాకుండా చేసిన. అంటే మన శక్తి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనలో మన దేవుడు ఉన్నాడు. దేవుని ఆత్మశాతం మనం నడిపించబడుతున్నాం. అలా నడిపించబడినప్పుడు, మనలో అపవిత్రత లేనప్పుడు మనలో ఎవరుంటారంట? మన దేవుడే ఉంటాడు. నీ హృదయం సరైనదిగా ఉంటే దేవుని ఎదుట పరిశుద్ధాత్మను కొనుక్కోని అవసరంలా. వాళ్ళు ఏదో ఎట్టే గుర్తున్నారు వాళ్ళు దూషించాల్సిన అవసరంలా. చాలా మంది లేవిస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళని దూషిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. నీ భక్తి నువ్వు చేసుకో, వాళ్ళని దూషించడం ఎందుకు? ఎదుటి వారిని ఏది చూపించడం ఎందుకు? నిన్ను వచ్చి ఎగరమంటలేదు కదా, నిన్ను అవమానపరచమంటలేదు కదా. అర్థం కావట్లేదు దేవుని క్రమక్రమంగా వాక్యానుసారంగా వాళ్ళు కూడా లోబడిపోయి ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించుకుంటారు. అంతేగాని మనం ఏదైతే చూపించకూడదు, ఎవరు కూడా అవమానపరచకూడదని మరి ప్రేమపూర్వకంగా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన హృదయం నాటి ఫలింప చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.